Assalamualaikum warahmatullahi wabarakatuh. Hi 8th class, this is Asif Telugu sir. If you want practice first bit poem, ऑलरेडी अपन प्रैक्टिस करो सोए अच्छे से प्रैक्टिस करो. చదువుదాం వ్రాయుదాం సాధనాలు చేయుదాం దేశాన్ని రక్షించగా కాసేబోసి నడుద్దాం. फर्स्ट बिट पोएम. उसके बाद सेकंड बिट आपको क्वेश्चन आंसर्स है. సెకండ్ బిట్ में ఫస్ట్ క్వశ్చన్ అహింస అంటే ఏమిటి? జీవం ఉన్న ఏ ప్రాణిని మాటలతో కానీ చేతలతో కానీ బాధ పెట్టకుండా ఉండటాన్ని అహింస అంటారు. సాటి జీవుల పట్ల భూతదయను కలిగి ఉండటమే అహింస. సెకండ్ బిట్ में सेकंड क्वेश्चन అహింస మార్గంలో ఎందుకు నడవాలి? ఆన్సర్, అన్ని ధర్మాలలో అహింస శ్రేష్టమైన ధర్మం. ప్రతి జీవికి సంతోషంగా జీవించే హక్కు ఉంది. అందుకే ఏ ప్రాణికి హాని చేయకూడదు. భూతదయను కలిగి ఉండాలి. భూతదయను మించిన పుణ్యం, హింసను మించిన పాపం లేదు. అందుకే మనం అహింస మార్గంలో నడవాలి. सेकंड बिट का फर्स्ट और सेकंड क्वेश्चन का आंसर है. थर्ड बिट पैसेज है. थर्ड भी पैसेज है. पैसेज पढ़ के यहाँ क्वेश्चंस रहते, क्वेश्चन में के पैसेज पढ़ के यहाँ नीचे क्वेश्चन आ रहते, पैसेज पढ़ के समझ के पैसेज में आंसर आ रहते लिखना. కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. కింది పేరాలతో नीचे जो पैसेज दिया उसको देख के पढ़ के यहाँ जो नीचे क्वेश्चन है उसके आंसर्स लिखने का है. నువ్వు అన్నాడు రాజు రెండవవాడిని. రాజా, నేను గడ్డి మోపు మోస్తుంటే పట్టుకోవచ్చారు అన్నాడు. అవును ప్రభు, గడ్డి మోపు మోస్తూ తన బక్క చిక్కిన గుర్రంపై వస్తున్నాడు. గడ్డి మోపు గుర్రంపై పెట్టవచ్చు కదా. అంటే నన్ను గడ్డి మోపును ఇద్దరిని మోయలేదు కాబట్టి నేను మోస్తున్నాను. నన్ను గుర్రం మోస్తుందన్నది అంటున్నాడు అన్నాడు మంత్రి. క్వశ్చన్, గడ్డి మోపును ఎవరు మోస్తున్నారు? ఆన్సర్, సభకు వచ్చిన రెండోవాడు. గుర్రం ఎట్లా ఉంది? ఆన్సర్ సెకండ్ కా బక్క చిక్కి ఉంది. థర్డ్ క్వశ్చన్, గుర్రం ఎవరెవరిని మోస్తున్నది? ఆన్సర్ థర్డ్ వాళ్ళ ఒక వ్యక్తిని, గడ్డి మోపుని. ఫోర్త్ క్వశ్చన్, పేరాలో రాజు పలికిన మాటలు రాయండి. ఫోర్త్ ఆన్సర్ నువ్వు. ఫిఫ్త్ క్వశ్చన్, మంత్రి రెండో మూర్ఖునితో పలికిన మాటలు రాయండి. ఆన్సర్, గడ్డి మోపు గుర్రంపై పెట్టవచ్చు కదా.
फोर्थ बिट मीनिंग्स మోపు కట్ట భారం వింటినారి బక్క చిక్కిన సన్నని చీకటి అంధకారం తిమిరం తమస్సు వీధి బజారు ఇండ్ల వరుస फिफ्थ गुर्रम अश्वम हायम। 8th क्लास आप लोग का F1 प्रैक्टिस का है, रीडिंग करो, अच्छे से याद करो, ठीक है। प्रैक्टिस। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू।